కాకపోతే అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా హనుమంతరావు గారు దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల ఎంపీలను కూడగట్టి 2/3 మెజారిటీతోని పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి ఇవాళ యూనివర్సిటీల రిక్రూట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ వరకు బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. హనుమంతరావు గారి నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు అమలు చేసిండ్రు. వారు రాజ్యసభ సభ్యులే డాక్టర్ లక్ష్మణ్ గారు. ఒక్కసారి పార్లమెంట్ రికార్డులను తిరిగేయమని నెంబర్ 1. నెంబర్ 2, జనాభా బీసీలకు మేమెంతో మాకంత అనే విధానాన్ని బీసీ జనాభాను లెక్కించాలి, జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు, రిజర్వేషన్ల కేటాయింపు పెంచాలి అని, అదే పెంచడంతో పాటు అన్ని రకాలుగా వాళ్లకు హక్కులు కల్పించాలని 2011లోనే చిదంబరం గారు నివేదిక ఇచ్చిండ్రు. బీసీ జనాభాను లెక్కించాలని స్పష్టమైన విధానం కాంగ్రెస్ ప్రకటించింది. ఇదే కాదు, రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో 50% సీలింగ్ ఏదైతుందో రిజర్వేషన్ 75%కి దాన్ని పెంచాలి, బీసీ విధానం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తీసుకొని కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రజలకు చెప్పడం జరిగింది. తొందరలోనే కాంగ్రెస్ పార్టీ బీసీ పాలసీని తీసుకొచ్చి బీసీల అభ్యున్నతి కోసం ఏ రకంగా మేము పనిచేయబోతున్నామో మేము చెప్పదలుచుకున్నాము. బీసీ గర్జన పెట్టాలని కూడా హనుమంతన్న పొన్నం ప్రభాకర్ గారికి ఆల్రెడీ పార్టీ ఆదేశాలు ఇచ్చింది. నేను ఇప్పుడు అడుగుతున్నా, బీసీ జనాభాను లెక్కించడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు అడ్డుకుంటున్నారా లేదా? పార్లమెంటులా రోజుల కొద్దీ మేము ధర్నా చేసినాము, బీసీ జనాభాను లెక్కించండి, అధికారికంగా బీసీ జనాభాను పరిగణలోకి తీసుకోండి అని. ఆనాడు మండల్ కమిషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు వీపీ సింగ్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ మద్దతు తెస్తే దానికి పోటీగా మండల్కు ప్రత్యామ్నాయంగా కమండల్ అని చెప్పి నినాదము రథయాత్ర తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేసిందే బీజేపీ. ఇలా కేంద్రంలో బీసీ మంత్రి ఎందుకు పెడతలేరు? వాళ్ళదే ప్రభుత్వం ఉంది కదా. ఇలా కేంద్రంలో ఒక బీసీకి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి కేంద్రంలో. కాబట్టి బీసీల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. నరేంద్ర మోడీ ఒక్కడు ప్రధానమంత్రి